స్తోత్రమేస్తయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన వాక్యాన్ని మీరు ధ్యానించారా? ప్రభు మీతో ముచ్చటించారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రభువుతో మాట్లాడతావో, ఎప్పుడైతే నీవు వాక్యాన్ని చదువుతావో, ఆయన నీతో మాట్లాడుతుంది. ఆయన వాక్యము నిన్ను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నీతో ముచ్చటిస్తుంది. నీకు శ్రమ కలిగినప్పుడు ఓదార్స్తుంది. మరి నీ కన్నీళ్ళు దేవుని వాక్యమే మరి తుడుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, దేవునికి దగ్గరగా జీవించడానికి నువ్వు ప్రయత్నించే, దేవుని వాక్యానికి దగ్గరగా జీవించు. తద్వారా నీకు క్షేమము, సమాధానము కలుగుతుందని మరలా తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచినాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఎవరినైనా సరే రమ్మని పిలిచి వాళ్లకు స్వస్థతను చేకూరుస్తున్నాడు దేవుడు. మరి 18 సంవత్సరముల నుండి ఏమంటాడంటే, మరి యాండ్ల నుండి బలహీన పరచు దెయ్యమట పట్టిన ఒక స్త్రీని ఆమె నడుము వంగిపోయేలా చేసిందట. ఎన్ని సంవత్సరాలంటే 18 సంవత్సరాలు. అయితే మరి అటువంటి స్త్రీ మరి యేసును చూసి మరి ప్రాధేయపడినప్పుడు మరి ఆమె మీద ఆయన కనికరపడ్డాన దేవుడు ఈ దినం నీ మీద కూడా కనికరపడబోతున్నాడు. నీ మీద స్వస్థత పరచబోతున్నాడు. నీకు ఏ బలహీనత ఉన్నా, ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ పాపమున్నా, ఏ శాపమున్నా యేసు క్రీస్తునామమునకు విడుదల కలుగుతుందని మరి నా ప్రభు సెలవిస్తున్నాడు. గనక మరి ఆయన మాటను నువ్వు నమ్ముతావా? ఆయన వాక్కును నువ్వు వింటున్నావా? ఆయన పిలవగా నేను వింటున్నాను ప్రభా, నేను లోబడతానని ఒకవేళ నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? సహోదరుడా, సహోదరి, నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు, నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించను కాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్ మార్గం మీద చదువుతున్నారు. అందరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్కరిని విడిపించమని, తోడేమని మీరే మహిమ పొందమని యేసు నామంని ప్రార్థన. అలాగే తండ్రి, నేను రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. దినం పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకొచ్చిన బిడ్డలకి నేను సమాధానం, సంవత్సరం అంతయు దయ కిరీటం వచ్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తూ ఈ దినాన్ని బట్టి చేయి ప్రయాణాల ప్రయత్నాలు సమస్తంలో తోడైన మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. కనుక ప్రభు చిత్తమైతే ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.